ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సరాభావన ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ రమణ మహర్షి గారు బోధించిన బోధనలు అయితే మనం విందాము. ఈ రోజున సమస్యలు పరిష్కారం గురించి అయితే మనము విందాము. ధ్యానం చేస్తూ ఉండగా నిద్రలోకి పోతూ ఉన్నాను అని అంటూ ఉన్నావు. నిద్రపోతే ఇంక నువ్వు చేయవలసింది, చేసేది ఏమీ లేదు. కానీ మేల్కొని జాగద్రావస్థలో ఉన్నప్పుడు ఆలోచనలు దూరం చేయడానికి ప్రయత్నించు. నిద్రపోయే ముందు నువ్వు ఏ స్థితిలో ఉండేవాడివో నిద్రపోతున్నప్పుడు మళ్ళా మేల్కొన్నప్పుడు అదే స్థితిలో కొనసాగుతుంది. నిద్రపోయే ముందు ఎక్కడ ఆగిపోయావో మేల్కొన్న తర్వాత అక్కడి నుంచే ప్రారంభిస్తావు. క్రియాత్మకమైన ఈ ఆలోచనలు ఉన్నంత వరకు నిద్ర కూడా ఉంటుంది. తలంపులు, నిద్ర ఒకే వస్తువు యొక్క ద్విముఖాలు. ఒకే నాణానికి ఇరుపక్కల ఉండే 2 రూపాలు వంటివి. మనం ఎక్కువ నిద్రపోకూడదు అని బొత్తిగా నిద్ర లేకుండాను ఉండకూడదు. కానీ తగు మాత్రం నిద్ర ఉండాలి. అది మితంగా ఉండాలి. ఎక్కువ నిద్రపోకుండా ఆపు చేయాలంటే ప్రయత్నించి ఆలోచన లేకుండా చూడాలి. మనం సాత్వికాహారమే భుజించాలి. అది యుక్తంగా ఉండాలి. శారీరక చేష్టలు ఎక్కువగా ఎక్కువగా చొరబడవద్దు. ధ్యానానికి నిద్రే ప్రథమ ప్రతిబంధకం. శ్రద్ధను చలింపజేసే, మళ్ళించే, దారి తప్పించే ప్రపంచపరమైన సంగతులు, ఇంద్రియ విషయాలు ద్వితీయం. గత ఇంద్రియానుభవాల గురించి మనసులో ఉన్న జ్ఞాపకాలు తృతీయం. 4వది ఆనందం. ఎందుకంటే ఆనందంలో నేను భోక్తను, నేను అనుభవించేవాడిని అని తలుపు ఉంటుంది. సమాధి అనబడే అంతిమ స్థితి చేరినప్పుడు దాని ఆనంద స్వరూపం కావాలి. లేకపోతే బ్రహ్మైక్యం పొందాలి. నువ్వు ఆత్మను నిలకడగలిగిన కొలది తలంపులు కూడా వాటికవే త్వరగా తొలగిపోతాయి. ఆత్మవిచారణ మార్గం మీద శ్రద్ధ, ఆకర్షణ లేని వానికి లేదా ఆ విధానాన్ని ఆచరించడం చేత కాని వానికి సకాలంలో మేల్కోవడం, స్నానం ఆచరించడం, మంత్ర జపం చేయడం, ఆచార కర్మానుష్ఠానం మొదలైనవి సాధకుని దినచర్యగా చెప్పబడ్డాయి. ఆత్మవిచారణ మార్గాన్ని అభ్యాసం చేయగలిగిన వారికి ఇతర నియమాలు, క్రమశిక్షణలు, పద్ధతులు ఏవి అవసరం లేదు. అభ్యాసంతో, వైరాగ్యంతో మనసును అంతర్ముఖం చేయడంలో క్రమేపీ విజయము పొందుతాము. తమో గుణము ఉందని విసుగు చెందకు. కానీ సత్వగుణము కలగగానే దాన్ని పట్టుకుని దాని నుంచి ఎక్కువ ఫలితాన్ని, మేలుని, ఉపయోగాన్ని పొందు. నేను ధారణ చేయలేకపోతూ ఉన్నాను, మనసును ఏకాగ్రం చేయలేకపోతూ ఉన్నాను అనే తలంపే మొదటి ఆటంకం. ఆ తలంపు ఎందుకు నీలో ఉదయించాలి? ప్రశాంతతో కలిసి మనసుని జ్ఞానం కూడా సాధకుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధించవలసి ఉంటుంది. బహిర్ముఖం చెయ్యాలి. అప్పుడే లోతుకు మునుగు అనే మాటకు సరియైన అర్థం ఉంది. కానీ జ్ఞానాన్ని ఆటంకం పరచని సుదీర్ఘమైన ప్రశాంతత కలిగినప్పుడు లోతుకు మునగవలసిన పని ఉంది. సుఖం, దుఃఖం మొదలైన విషయానుభవం కలిగినప్పుడు దానితో నువ్వు తృప్తి పడక ఈ అనుభవం ఎవరికి కలుగుతుంది అని ప్రశ్నించుకుని సాధన కొనసాగించి సుఖ దుఃఖాలను అధిగమించి సత్యం మాత్రమే మిగిలే వరకు ఆత్మవిచారణ సాగించాలి. తర్వాత మనము ఇంకొక బోధన గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన కోరుకుంటూ ఉన్నాను. స్వరేజన శుభరగవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హర మహాదేవ. శంభో శంకర.